హలో గైస్, చూడండి ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ అనేవి ఎక్కువగా రావడం లేదన్నమాట. చాలా వరకు ఈరోజు వ్యూస్ ఎలా మనకి పెరగాలనేది మన ఛానల్లో చూపించడం జరుగుతుంది. చూడండి, చాలామంది చేసే పెద్ద మిస్టేక్స్ ఏంటంటే యూట్యూబ్లో ఉన్న మెలికలు తెలుసుకోకపోవడం. ఇందులో చాలా ట్విస్ట్స్ ఉంటాయి, ట్రిక్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. ముందుగా మనం వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేశాక చూడండి, ఇక్కడ ఇలా కామెంట్స్, నెక్స్ట్ కంటెంట్ ఎనాలిటిక్స్, ఇలా చాలా ఆప్షన్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి, కంటెంట్ ఓపెన్ అయింది. ఆ కంటెంట్ మనం చేసిన కంటెంట్ అంతా ఉంటుంది. అలానే నెక్స్ట్ మన యొక్క వ్యూస్ ఎలా ఉన్నాయి, మన యూట్యూబ్ ఛానల్ యొక్క హెల్త్ ఎలా ఉందని చూపిస్తుంది. అలా అబ్జర్వ్ చేయండి. ఇది మన ఛానల్ యొక్క ఎనాలిటిక్స్ మెయిన్. ఈ ఎనాలిటిక్స్ ఏంటంటే మన యొక్క టోటల్ డేటా అంతా చూపిస్తుంది. సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో టోటల్, అలానే కంటెంట్ ఏముంది, ఇలా అన్నీ చూపిస్తుంది. చూడండి, ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఆడియన్స్ రిటర్న్స్ ఎలా ఉంది, ఏ ఏజ్ పర్సన్స్ యూజ్ చూస్తున్నారు ఎక్కువగా. అవి చూడండి, అక్కడ ఉన్నాయి. జెండర్ ఏమిటి, ఎవరు ఎక్కువగా చూస్తున్నారు అనేది ఈ కంటెంట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువగా ఎక్కడ ఇండియన్స్ ఎక్కువ చూస్తున్నారా, బయట కంట్రీస్ ఎక్కువ చూస్తున్నారా చూపిస్తుంది. నెక్స్ట్ చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. మెయిన్ ట్రిక్స్ ఏంటంటే ఇందులోని మనం కామెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ట్యాబ్ ఉంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ చూపిస్తుంది. చూడండి, అక్కడ చూపిస్తుంది. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద హోమ్ ట్యాబ్ అని ఉంది చూడండి, దానిపైన ప్రెస్ చేయాలి. అది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ ట్యాబ్ దగ్గర ఈ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేసుకుని ఉంచుకోవాలి. యాక్చువల్గా వాటిని డిజేబుల్లో పెట్టి ఎనేబుల్ చేశాను మీకోసమని. అది అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ ట్రిక్ అనమాట. మన యూట్యూబ్ అనేది రికమెండేషన్లోకి వెళ్ళాలంటే, మన వ్యూస్ బాగా రావాలంటే మెయిన్ స్టెప్ ఇవే యూజ్ చేసుకోవాలి. ఇవి టర్న్ ఆఫ్లో ఉన్నవి ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ముఖ్యంగా. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకొక ట్రిక్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. చాలా బెస్ట్ ట్రిక్స్ అన్నమాట ఇవి. చూడండి, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కామెంట్ సెక్షన్లో మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ న్యూ ట్యాబ్, మళ్ళీ వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తే చూడండి, ఓపెన్ చేశాక కామెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కామెంట్స్ దగ్గర క్లిక్ చేసా ఇక్కడ మనకి కొన్ని సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ మన కామెంట్స్ అన్నమాట. ఈ కామెంట్స్కి చూడండి, ఆ కామెంట్స్ మీద క్లిక్ చేస్తే 3 సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అవన్నీ మన కామెంట్స్. ఆడియన్స్ రిటర్న్స్ చూడండి, మళ్ళీ వైటీ స్టూడియో యాప్ మళ్ళీ ఓపెన్ చేద్దాం న్యూగా. ఇవన్నీ క్లిక్ చేశాక వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేద్దాం. చూడండి, అక్కడ వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకు అక్కడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, కామెంట్స్ సెక్షన్ ఓపెన్ చేస్తే 3 సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఉంటాయి. వాటిని బట్టి మనం ట్రిక్స్ అక్కడ చూడండి, పైన టాప్ మోస్ట్లో యారో సింబల్ ఉంటుంది, అక్కడ ఉంది చూడండి. ఫిల్టర్స్ దగ్గరికి వెళ్ళండి. ఫిల్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే అక్కడ పబ్లిష్ అని ఉంటుంది. అలా ఇక్కడ సబ్స్క్రైబర్ కౌంట్ అని ఉంది కదా, అక్కడ మీ కౌంట్ అనేది ఎన్ని సబ్స్క్రైబర్ ఉంటే అంత మించి ఎక్స్ట్రా పెట్టుకోండి. అది 500 ఉంది కాబట్టి 1K, 100 ఉంటే 100 ఉంచేయండి, లేదంటే మార్చండి ఆ కౌంట్ అనేది.
నెక్స్ట్ అక్కడ పబ్లిష్ దేర్ ఐ హ్యావ్ నాట్ రెస్పాండ్ అలా ఉంచేయండి. అదేం కాదు. ఇక్కడ పబ్లిష్డ్ దగ్గర ఉంచేయండి. చూడండి అక్కడ 1K 500 ఉంది కాబట్టి నాది 1K వరకు టార్గెట్ పెట్టుకున్నా. అలా ఉంచేయండి. ఆ ఆప్షన్స్ అనేవి ఏదైతే ఎలా ఉన్నాయో అలానే ఉంచండి, లేదంటే మరి మీకు మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. ఆ తర్వాత లాస్ట్లో అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లై అయిపోద్ది. అదనమాట, మీకు ఓన్గా రికార్డ్ చేసి వీడియో పెట్టాను కాబట్టి ఇవన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ స్టెప్స్ అన్నీ మనం ఫాలో అయినట్టయితే మీ యూట్యూబ్ ఛానల్ అనేది వ్యూస్ అనేవి కొంచెం ఎర్లీగా రావడం జరుగుతుంది. కావున మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. తక్కువగా వ్యూస్ ఉన్న వాళ్ళకి ఇవి వ్యూస్ రావడానికి స్మాల్ ట్రిక్స్. సబ్స్క్రైబర్స్ కూడా అలానే వస్తారు, ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రాక్టికల్గా చూసింది. చూడండి 543 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్లో. మీరు కూడా చూసిన వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా యూట్యూబ్ ఒక ట్రిక్స్ అనమాట, వీటిని మనం ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ.